తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను శనగపప్పుతో ఏం చేస్తున్నాను ముందు చేసేయండి. మొదటి చివరి వరకు తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. శనగపప్పునైతే మంచిగా ఈ విధంగా ఒక గంజులోకి తీసుకున్నాను. మీకు ఇష్టం ఉన్నంత తీసుకోవచ్చు. అయితే దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక 2 సార్లు కడుక్కొని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. మంట పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దానికి అంటే మనం పప్పుకు ఉడికేంత వరకు నీళ్ళైతే పోసేయాలి. ఈ విధంగానైతే ఉడికిన తర్వాత ఈ విధంగా అవుతాయి. దీన్ని ఇప్పుడు వడకట్టేద్దాం. ఈ విధంగా వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చూస్తున్నారు కదా, దీన్ని మంచిగా మెత్తగా మిక్సీ పట్టాలి. మొత్తం ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలి. అప్పుడైతేనే పొడి పొడిగా వస్తుంది. ఆరలేదనుకోండి, లేకుంటే అంత జిగురుగా వస్తుంది. దీన్ని అయితే మనం మిక్సీ పడదాం. ఇందులో యాలకులు వేసుకోవాలి. అలా యాలకుల పౌడర్ ఉంది కాబట్టి నేను యాలకుల పౌడర్ వేసుకొని మిక్సీ అయితే పడుతున్నాను. చూస్తున్నారు కదా ఏ విధంగానైతే అయిందో. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగానైతే ఉంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను మిగతాది అంటే పౌడర్ చేసుకున్న శనగపప్పు ఈ విధంగా అంటే బెల్లం కలపంది, ఇందులోనైతే చక్కెర వేస్తున్నాను. చక్కెర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ నేను పప్పు పెట్టేటప్పుడు యాలకుల పౌడర్ అనేది వేసాను కాబట్టి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మంచిగా కలుపుకుందాం. ఈ విధంగానైతే మంచిగా కలపాలి. దీన్ని ఇలా ముద్దలయ్యే విధంగా అయితే కలపాలి. మీకు ఎంత పడుతుందో ఒకసారి టేస్ట్ చూసుకొని ఆ విధంగానైతే కలుపుకోవాలి. బెల్లంకు మిగిలిపోయిందని ఇలా చక్కెరలాగా చేస్తున్నాను. 2 తీర్ల వంటలు అయిపోతాయి కదా, 2 తీర్ల టేస్ట్ ఎంత బాగుంటుందో అసలు. ఈ విధంగా అయిన తర్వాత దోసల పిండి ఉంటుంది కదా, మనం నైట్ మధ్యాహ్నం నానబెట్టుకొని బియ్యము తర్వాత మినపప్పు అవన్నీ నానబెట్టుకొని ఇలా నైట్ నానబెట్టుకున్న దోశ పిండిని ఈ విధంగానైతే తీసుకున్నాను. కొంచెం తిక్కుగా ఉండాలి. మరి దోశ పిండిలా కాకుండా కొంచెం తిక్కుగా ఉండాలి. ఇప్పుడు నేనైతే కంచుడు పెట్టుకున్నాను. కంచుల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను. మనము కొంచెం ముద్దలు చేసుకొని రౌండ్గా ముద్దలు చేసుకొని ఇలా మధ్యలో ప్రెస్ చేసేయాలి. నేను 2 తీర్లనైతే పూర్ణాలను చేసుకున్నాను. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇలా డిప్ చేసి దోశల పిండిలో ముంచేసి ఇలా కంచుట్లో వేసుకోవడమే, అంతే. మళ్ళీ ఇంకొకటి కంచుట్లో వేసింది కనబడలే కదా, ఇంకోటి అయితే చూపెడతాను చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా చేసి మధ్యలో ఇలా డిప్ చేసుకొని ఇలా వేసేసుకోవడమే, అంతే. అదేంటోనండి అసలు నూనెలో వేసేది కనబడతలేదు. నేను అంటే దీని మీదనే ఫోకస్ మొత్తం దీని మీదనే పెట్టినట్టున్నా, అందుకోసమనే మీకు కనబడట్లేదు. కాబట్టి నూనెలో వేసేసాను. వాటినన్నిటిని నూనెలో వేసాను. చూస్తున్నారు కదా, ఇది నూనె. ఏంటో ఈ విధంగా నూనెలో వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే మంచిగా తిప్పుకోవాలి. వాటిని ఈ విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి రాగానే వీటిని అన్నిటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా అయ్యాయో నాయి పూర్ణం ఏమంటారు, అప్పాలు. ఇవి అప్పాలు అంటారు. ఇప్పుడైతే బోండాలు వేసుకుందాం మనం. ఇప్పుడు బోండాలు వేస్తున్నాను. బోండాలను ఇలా రౌండ్గా వేసి ఇవి ఈజీ అనిపించినాయి నాకు, వాటికంటే మంచిగా డిప్ కూడా అవుతున్నాయి. వావ్, చూస్తున్నారు కదా, ఈ విధంగా కూడా వేసుకోవచ్చు మనం బోండాలను. ఆల్రెడీ రౌండ్గా చేసుకొని పెట్టుకోండి. ఇలా వేసుకోవడం చాలా ఈజీ అనిపించింది నాకు. ఇలా 4-5 బోండాలు అయితే వేసుకున్నాను. వేసుకొని మంచిగా 2 సైడ్ల మంచిగా కాలనివ్వాలి. బోండాలు అనేవి మంచిగా కాలాలి.
అప్పుడైతేనే మనకు దోశల పిండి మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభం. ఇంకా ఇందులో పల్లి పొడి, నువ్వుల పొడి, ఆ పూర్ణంలో అవన్నీ పోసినా కానీ బాగుంటుంది. కొబ్బరి కూడా వేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇవి ఏవి లేకుండా ఇలా ఇలా తింటే ఎలా ఉంటుందో అని ఒకసారి అయితే ఇలా ట్రై చేశాను. ఇంతే, మన అయితే రెడీ అయిపోయినాయి ఈ పూర్ణాలు. ఇక చక్కెర పూర్ణాలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చక్కెర పూర్ణాలు అయితే నేను ఇలా ముద్దల్లాగా చేసుకొని పెట్టుకున్నాను ముందుగానే. వీటిని కూడా మంచిగా ముంచుదాం. ఇందులో ముంచేసుకొని నూనెలో వేసుకుందాం. మరి ఇదైనా కనబడదో నాకు డౌట్ వస్తుంది. అసలు నేను నూనెలో వేసేది చూపెట్టిన ఈసారి ఇలా వేసుకోవాలి. అన్ని పూర్ణాలను ఇలానే వేసుకోవాలి. మంచిగా వచ్చాయి. బెల్లం దానికంటే చక్కెర పూర్ణాలు ఇంకా బాగా వచ్చాయి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా కాలనివ్వాలి. శనగపిండితోని చాలా వంటలు చేసుకోవచ్చు. లడ్డూలు చేసుకోవచ్చు, కారపూసలు హాట్ చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు. శనగపిండితో అయితే మంచిగా మిర్చిలు చేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు, చాలా రకాల వంటలు చేసుకోవచ్చు కదా. అన్నీ మంచి ఎలా ఉంటుందంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుందాం. ఇప్పుడు అన్నీ మంచిగా తీసి అటు పక్కన పెట్టేసుకుందాం. ఇంతే, మన బోండాలన్నీ రెడీ అయిపోయినాయి. మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. చక్కెర, షుగర్ అండ్ బెల్లం అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఎలా ఉందో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీకు ఇది బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.